श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाథుని యొక్క కృపా కటాక్షాలతో ఆచార్య భరద్వాజ మాస్టర్ గారి ఆశీస్సులతో ఈరోజు శ్రీ సాయినాథ ప్రబోధామృతంలోని అంశాలని వివరించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ బోధామృతం దానవత్వం నుంచి మానవత్వం వైపుకు తిప్పుతుంది. అంటే దానవత్వం అంటే రాక్షస గుణం, అంటే మన వద్ద రాక్షసులమా, మన మనుషులం కదా అని ప్రశ్న కూడా వస్తుంది. ఇక్కడ కావాల్సింది ఆకారాలు కాదు, రాక్షస ఆకారమా మానవ ఆకారం కాదు, రాక్షస గుణాలు కలిగి ఉండడం దానవత్వం. రాక్షస గుణాలు ముఖ్యంగా ఏముంటుంది? నేను తప్ప ఈ ప్రపంచంలో ఎవరు ఉండకూడదు, నేనే అన్నీ పొందాలి, నాకే అన్నీ కావాలి అనే భావాలే రాక్షస గుణాలు. ఆ గుణాలు కలిగి ఉండడమే దానవత్వం. అందులో ఏముంటుంది? నేను నాది అని తప్ప, మీరు మీది అని తప్ప వేరే భావం ఉండదు. అంటే ఏంటి? నేను వేరు మీరు వేరు అనే సంకుచిత భావం కలిగి ఉండడమే దానవత్వం. మరి అటువంటి సంకుచిత్వం పోయి విశాలత్వం కావాలి. ఆ విశాలత్వం కావడానికి కృతయుగం నుంచి ఈ కలియుగం వరకు కూడా, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగములో భగవంతుడే అవతరించాడు. ఈ కలియుగం వచ్చేటప్పటికీ ఇంకా అప్పుడేమంటే రాక్షస సంహారం ఉన్నారు. ఇప్పుడు ఈ కలియుగంలో అందరూ రాక్షస ప్రవృత్తి కలిగిన వారే. మరి రాక్షస ప్రవృత్తి కలిగిన వారిని అందరిని సంహరించుకుంటే అనుకోండి, ఇంకా మానవ జాతి ఉండదు. అందుకని మానవుల్లో ఉన్న ఆ రాక్షస ప్రవృత్తిని సంహరించాలి. ఆ ప్రవృత్తిని సంహరించడం కోసంగా భగవంతుడు దత్తాత్రేయ రూపంలో అవతరించి, ఆ దత్తాత్రేయుడి మానవ రూపంలో అవతరించి శ్రీపాదవరావుగా, శ్రీ నృసింహసరస్వతిగా, మాణిక్య ప్రభుగా, అకల్పోట స్వామిగా, షిరిడి సాయినాథునిగా, షిరిడి సాయినాథునిగా అవతరించి షిరిడి సాయినాథునిగా జీవిత విధానము ఆయన యొక్క బోధన ద్వారా మనుషుల్లో ఉన్న రాక్షసత్వాన్ని తొలగింపజేయడం కోసంగా ఆయన అవతారక విశిష్టత. ఎందుకు ఆయన ప్రత్యేకంగా వివరించుకుంటున్నాం? ఇప్పుడు అనేక మతాలు ఉన్నాయి, అనేక సాంప్రదాయాలు ఉన్నాయి. అన్ని మతాలు అన్ని సాంప్రదాయాలు చెప్పే విధానం ఏముంటుంది? ఏకైక విధానం ఉంటుంది. ఆ విధానం ఏముంటుంది? అందరూ బాగుండాలి అని కోరుకోవడమే, ఎవరికి కీడు తలపెట్టకూడదు అని భావించడమే. ఈ రెండు తప్ప ఇంకేం ఉండదు. మరి ఈ మతభేదాల్లో ఎందుకు వస్తున్నాయి? సంకుచిత్వం ఎందుకు కలుగుతుంది? అంటే ఏంటి? మతం పట్లే సరైన అవగాహన లేని తత్వం. ఎవరికి? ఆ మతాన్ని ఆశ్రయించిన వారికి, మతంలో లేని, మతాన్ని సృష్టించిన ఆ ప్రవక్తకు లేదు. కానీ దానిని అనుసరించే వాళ్ళు అటు సంకుచిత్వం కలుగుతుంది. అంటే ఏంటి? మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో వారి యొక్క తత్వాన్ని సంపూర్ణంగా గ్రహించలేకపోవడం వల్లనే నేను నాది అనే భావం వస్తుంది. ఆ సంకుచితం వల్లే అసమానతలు కలుగుతున్నాయి. అసమానతలు ఎప్పుడైతే కలుగుతుందో మానవత్వం తొలుగుతుంది. మానవత్వం తొలగి అందులో దానవత్వం ప్రవేశిస్తుంది. మరి ఈ అసమానతలు పోవాలంటే మనం ఏం చేయాలి? ఏం భావన కలిగి ఉండాలి? అంటే ఇక్కడ ఒకరంటే ఒకరు వేరు అన్న భావం కలగడానికి ఈ ఆధునిక జీవితంలో, ఇప్పుడు మోడర్న్ కల్చర్ అనుకుంటున్నాం, ఈ ఆధునిక జీవితంలో ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం వల్లనే కలుగుతుంది.
ఎవరికి వారు యమునా తీరే. అంటే ఒక కుటుంబానికి ఇంకో కుటుంబానికి ఎట్టి సంబంధాలు లేకుండా బతకడమే ఒక పెద్ద కారణం. అలా కాకుండా ఒక ఉమ్మడి కుటుంబంగా ఉన్నారనుకోండి, అందులోని ఆప్యాయత, అందులోని అనురాగం, అందులోని అనుబంధం ఆ ఉమ్మడి కుటుంబంలో ఉన్న వారికి అర్థమవుతుంది. అందులో ఎవరికి ఇబ్బంది కలిగినా అందరికి బాధ కలుగుతుంది, ఎవరికి ఒక సంతోషం కలిగినా అందరికి సంతోషం కలుగుతుంది. కానీ కారణం ఏంటి? ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం. సరే, ఉమ్మడి కుటుంబాలు లేరు, ఇప్పుడు ఏకైక కుటుంబాలు ఉన్నాయి. అలా కాకుండా ఈ సత్సంగం లేదా భక్తులని అనుకునేవాళ్ళు, భక్తుల కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలంటే వారిని ఒకసారి కలవడం, ఒక 10 మంది చేరడం, సద్గోష్ఠి జరుపుకోవడం, దాన్ని బట్టి అందరూ కలిసి భుజించడం. అంటే ఇక్కడ భోజనమనే కాదు, 4 బిస్కెట్లు బయట పెట్టినా కూడా అందరూ కలిసి పంచుకోవడం. అలా ఏమవుతుందంటే కులం వేరు, జాతులు కూడా వేరు. దేవాలయకు వచ్చేవారు అన్ని కులాలు వస్తారు, అన్ని జాతులు కూడా వస్తారు. అందుకని భక్తుల అనే పదం మాట్లాడు మాస్టర్ గారు. దేవాలయానికి వచ్చేవాళ్ళంతా కూడా భక్తిభావం కలిగిన వాళ్ళే వస్తుంటారు అనుకున్నాం. అందరూ కలిసి ఏ కులము ఏ జాతి అనే భేదభావం లేకుండా మనం అందరూ ఒక దగ్గర సమావేశం అవుతాం. ఈరోజు దేవాలయంలో ఇవాళ సత్సంగం జరిగింది. ఆ సత్సంగం మీద మనం సద్గోష్ఠి చేసుకుందాం. ఈ వారం అంతా ఏం జరిగింది అని వారానికి ఒక రోజున అందరూ కలిసి ఇలా చర్చించుకుంటున్నప్పుడు అప్పుడు మనం చేసే ఆ వేడుకలనండి, లేదా పూజలు అనండి, లేదా సత్సంగం అనండి, భజన అనండి, సద్గోష్ఠి అనండి, అవన్నీ కూడా ఏమవుతుందంటే శాశ్వతమైన అనుబంధాన్ని ఏర్పరుస్తుంది. మనం అందరం ఒకటే అనుభవాన్ని పెంపొందుతుంది. కుటుంబాలు లేవు, కుటుంబాలు దూరంగా ఉన్నాయి. కానీ ఈ ఆధ్యాత్మిక కుటుంబాలకు కలిసిందనుకోండి, ఆ ఆనందమే అద్భుతంగా ఉంటుంది. అప్పుడు కూడా ఎందుకంటే సహజ మానవ ప్రవృత్తిని అనుసరించి అని పదవాకలు మాకు ఇక్కడ సహజ మానవ ప్రవృత్తి నుంచి కీచులాటలు, పోటీలు, భేదాలు వస్తే రావచ్చు. అంటే పోటీలు రాదా అని ఒక ప్రశ్న వేస్తామని మాట్లాడు. సహజ మానవ నైజాలు అనుసరించారు. అంటే మానవ నైజం సహజంగా మన ప్రవృత్తి కూడా వాటి మీద మక్కువ చూపిస్తుంది, పోటీతత్వం మీద మక్కువ చూపిస్తుంది. నలుక చూద్దాం అనుకోండి, ఒక్కని 2 బిస్కెట్ ఒక ప్లేట్లో పడింది అనుకోండి, పైకి అనలేకపోయినా ఏంటి వాళ్ళకి మాత్రం 2 బిస్కెట్లు పెట్టారు, నాకు మాత్రం 1 బిస్కెట్ ఎందుకు వచ్చారు అంటే పొరపాటుగా 2 బిస్కెట్లు పడినప్పటికీ ఇంక పడి మరి తీయలేరు కదా. అందుకని మానవ నైజం ప్రవృత్తిని అనుసరించి అని పదవాడాడు. కీచులాట్లు పోటీ కూడా రావచ్చు. అందుకు కారణం ఏంటంటే వాళ్ళు మనకన్నా గొప్పవాళ్ళు, మనకన్నా డబ్బున్నవాళ్ళు, మనం వాళ్ళకన్నా తక్కువ వాళ్ళు కావాలి, అందుకని వాళ్ళకి 2 పడింది కావాలి. లేదా ఇంకా వేరే వాళ్ళకి డబ్బు లేని వాళ్ళకి 2 పడింది అనుకోండి, కొంచెం ఆడమనేవాడు ఏంటి వాడికి మాత్రం 2 ఇస్తారు, నాకు ఎందుకు 1 ఇస్తారు, ఇట్లాంటి భేదభావం రావచ్చు. అనే దౌర్భాగ్యం అడ్డుగోడలు హృదయాన్ని సంకుచితం చేస్తుంది. ఇది మానవుని ప్రవర్తన అనుసరించి ఈ ఆడంబరాలు కావచ్చు, కులమత భేదాలు కావచ్చు, ఇవన్నీ కూడా దౌర్భాగ్య అడ్డుగాడులు హృదయాన్ని సంకుచితం చేస్తుంది. మనం చూస్తూనే ఉంటాం సత్సంగంలో కొంతమంది యొక్క భావాలు ఎలా ఉంటుందో సంగతి. ఎందుకు సంకుచితమైపోతుంది అంటే వాడికంటే నేను అధికుడిని కదా అనే భావం రావడం వల్ల, ఇంత వాడికంటే నీకు ఉన్నవాడిని నన్ను పాటు చిరుచూరు చూస్తున్నారే అనే భావం రావడం వల్ల అటువంటి హీన వికార చేష్టలకు నేటి సమాజమే నూరిపోస్తుంది. ఒకవేళ మీకు అవమానం జరిగదు, అవమానం కాదు, పొరపాటున ఒకటి మీకు తక్కువ పడింది అనుకోండి, నేను గమనున్నాను, నేనేం చెప్తానంటే ఏంటి మీరేంది, మీ స్టేటస్ ఏంటి, మీకు ఆలోచన రాదు, నేను రప్పిస్తా. ఎందుకని నన్ను గౌరవించలేదు కాబట్టి.
నాకు తక్కువ వచ్చింది కాబట్టి. నాకు తక్కువ వచ్చింది నేను ఎలా వెళ్ళగక్కాలి? నీ ద్వారా కక్కాలి. అలాగే సమాజం కూడా అలాగే నూరిపోస్తుంది. అందుకే సమాజంలో కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు కాక, అంతెందుకు మన సర్టిఫికేట్లో కూడా క్యాస్ట్ అని ఉంటుంది. మళ్ళీ మనం ఏం చెప్తాము, అంత అసమానత ఉండాలి, సమానత కూడా అంటున్నాం. మరి ఏ పాన్ కార్డు కావాలి, మాకు రేషన్ కార్డు కావాలి, ఏది కావాలన్నా కూడా, లేదా అది ఆఫీస్కి పోయేసి మనకి ఇంకో సర్టిఫికేట్ కావాలన్నా కూడా ఆ పదం వాడుతూ ఉంటాం. ఎందుకు ఆ పదం తీస్తే నష్టం ఏముంటుంది? అదే అంటే సమాజం నూరిపోస్తుందని చెప్పడమే ఉంది. ఇక్కడ ఎవరిని విమర్శించడం అనే ఉద్దేశం కాదు. సమాజం ఆ విధంగా నూరిపోస్తూనే ఉంది. ఇటువంటి హీన వికార చేష్టలు నూరిపోస్తూ ఉంది. వాటిలో చిక్కిన హృదయాలు ఎలా ఉంటుంది? స్కూల్లో ఇద్దరు పిల్లలు అనుకోండి, వాడి సర్టిఫికేట్లో ఉంటుంది, టీసీ సర్టిఫికేట్ ఉంటుంది, పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తారా, క్యాస్ట్ వచ్చేటప్పటికి అవుతుంది, కొంచెం తేడా కనపడుతుంది. అటువంటి చేసి చేష్టలు ఉన్నప్పుడు ఏది సమాజం పరంగా కూడా అది పెద్ద ఉపయోగకరంగా ఉండదు. మనసులో అసమానత బీజం కొట్టేస్తుంది. అలా కాకుండా ఆధ్యాత్మికత చూసుకుందాం. ఆధ్యాత్మికత కూడా నేను పూజలు చేస్తున్నా, పురస్కారం చేస్తున్నా, యజ్ఞాలు చేస్తున్నా, యాగాలు చేస్తున్నా, దాన ధర్మాలు చేస్తున్నా, అంత చేసినప్పటికీ కూడా నాలో ఈ సంకుచితం ఉండిందనుకోండి, ఇవి చేసిన ఫలితం చాలా స్వల్పంగా ఉంటుంది. ఇది దానము, ధర్మము, పూజలు ఇవన్నీ చేసినప్పటికీ కూడా చాలా స్వల్పంగా ఉంటుంది. కారణం ఏంటంటే పూజ ఎందుకు చేస్తున్నాం అని అవగాహన లేదు. ప్రార్థన ఎందుకు చేస్తున్నాం అనే ఆలోచన లేదు. ప్రార్థనలో ఉన్న సారాంశం ఏమిటి? పూజలో ఉన్న సారాంశం ఏమిటి? మరి పూజలో ఉన్న సారాంశాన్ని నేను గ్రహించకుండా నువ్వు పూజ చేయడం వల్ల దానివల్ల ఉపయోగం ఎంత మేరకు ఉంటుంది అని ఆలోచించడం. అదే వేమన అంటాడు, చిత్తశుద్ధి లేని పూజ చేయాల, బాండశుద్ధి లేని పాకమేళ, ఆత్మశుద్ధి లేని ఆచారమేళ. ఎప్పుడు చెప్పాడు వేమన? ఎప్పుడో చెప్పాడు. బాబా కన్నా ముందు ఎప్పుడో చెప్పుకుంటాడు. అంటే ఇక్కడ పరిశుద్ధం లేకుండా, పరిశుద్ధం ఏంటి? ఎంత పూజినప్పటికి కూడా ఎవరైనా మనం తక్కువ కులం వాడు వచ్చినప్పుడు, లేదా కాస్త పేదవాడు వచ్చినప్పుడు ప్రసాదం పెట్టేళ్ళు తేడా కనబడుతుంది. పెట్టాలని ఉండదు, కానీ అనాది వచ్చేస్తుంది అంతే. పెద్ద 2 గంటలు ఎత్తుకుంటాడు, వచ్చేవాడు చూస్తాడు, టక్క ఇదిలిచ్చి ఒక గిడ్డేస్తాడు. అది మన సమాజం చూస్తూనే ఉన్నాం. ఇందులో అన్నదానం చేస్తూ కూడా దానిలో ఏం ఫలితం ఉంటుంది? అది చెప్పడం బాబా యొక్క ఉద్దేశం. బాలా పాటిల్ బాబాని ఒక భక్తుడు పూజకి రమ్మని పిలుస్తాడు. పిలిచాడు. బాబా ఏం చేస్తాడు? నా తరఫున ఈ బాలా పాటిల్ అనేది తీసుకోరా అంటాడు. అంటూ బాబా ఒక మాట అంటాడు, అతను తక్కువ కులానికి చెందిన వాడిని వెళ్ళి బయట అన్నం పెట్టబోతాయేమో. ఎందుకు బాబా హెచ్చరిక చేశాడు? బాబాతోనే ఉన్నాడు ఆ భక్తుడు కూడా. ఏది బాబాని ఆహ్వానించిన భక్తుడు కూడా బాబాని సన్నిధిగా ఉన్నవాడే. అతనే హెచ్చరిక చేస్తున్నాడు బాబా. ఎందుకని? ఏమో వాడి లోపల పోయిన తర్వాత అది తక్కువ కులానికి చెందినవాడు కదా, వీళ్ళు లోపల ఎందుకు కూర్చోబెట్టాలి అని బాబా వస్తుంది అని బాబా హెచ్చరిక చేశాడు. అందుకు బాబా యొక్క విధానము, జీవిత విధానము మనకి ఆదర్శము, అనుసరణీయమని చెప్పడం. ఆ పూజ పరమార్థం కూడా అదే. పూజ అంతా చేసిన తర్వాత సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అంటున్నాం కదండి. అలాగే ఇప్పుడైతే మన హాస్య పాటలో తమేవ మాతాట పిత తమేవ అని శ్లోకం చదువుతున్నాం కదా. మరి అక్కడ శ్లోకం చదివి బయట వచ్చిన తర్వాత నువ్వు వేరుగా చూడడం, వేరుగా భావించడం, ఇంతవరకు చేసిన పూజ పడితే ఏమన్నా ఎక్కువగా ఉంటుందా? అందుకని మనం పూజ చేసినా, ప్రార్థన చేసినా, భజన చేసినా, ఏది చేసినా వాటి కారణం ఏంటి, వాటి ప్రయోజనం ఏమిటి తెలుసుకోగలగాలి. వాటి ప్రయోజనం ఏమిటి? హృదయాన్ని పరిశుద్ధం చేయడం. ఏది? పూజ కావచ్చు, నామస్మరణ కావచ్చు, భజన కావచ్చు, అన్నదానం కావచ్చు, అనుసంతరణ కావచ్చు, దేవాలయాలు కట్టడం కావచ్చు, విద్యాలయాలు కట్టడం కావచ్చు. వీటన్నిటి ఉద్దేశించిన ప్రయోజనం ఏంటి? మనసు సంస్కరింపబడడం. అట్టి భ్రాంతుల నుండి
చాలన చేయడానికే మన పెద్దలు ఇటువంటి ఆచారాలు పెట్టారు. ఎటువంటి భ్రాంతుల నుంచి, నేను నాదనే భ్రాంతి నుంచి. అందుకే వ్రతం చేసుకుంటే వాళ్ళు ఒక్కడే చేసుకో. మధ్యలో ఒక సత్యనారాయణ వ్రతం అనుకుందాం, లేదా వరలక్ష్మి వ్రతం అనుకుందాం, మనం ఒక్కడే చేసుకో. ఎందుకు అందరిని పిలిపిస్తాం? ఎందుకు ఆ ఆచారం వచ్చింది? ఎందుకు ఆ సాంప్రదాయం వచ్చింది? అందరూ పూజకు అర్హులు, అందరూ భగవద్ ప్రసాద్ అందాలి. అందుకని ఏర్పడింది. ఆ భావం తెలుసుకోకపోతే, దాని యొక్క వ్రతం యొక్క ప్రయోజనం తెలుసుకోకపోతే, నువ్వు ప్రయోజనం చేసినా కూడా నిష్ప్రయోజనమే కదా, పూజ చేసినా కూడా నిష్ప్రయోజనమే కదా. కాబట్టి ఆధ్యాత్మిక కార్యాలు, సామాజిక సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా హృదయం చాలన చేయడం కోసమే అనే భావన కలిగి ఉండాలి. ఏ సేవా కార్యక్రమం ఏంటంటే మన హృదయ చాలన కోసమే, అంటే సంస్కరింపడం కోసమే అనే భావనే ఆ సేవా కార్యక్రమం, సమాజ సేవా కార్యక్రమాలు ఇవన్నీ పెట్టింది కూడా. అట్టి భేదాన్ని చూపే చోటు ఒకవేళ ఉంటే, అది దేవాలయంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, కుటుంబంలో కూడా కావచ్చు, అటువంటి భేదం చూపే చోట్లను వారెంత భక్తులుగా నటించినా వాళ్ళని బహిష్కరించు. వాళ్ళని భక్తులు నటించినా నువ్వు బహిష్కరించే వాళ్ళు అంతే. ఆ భేదాన్ని పాటించే వాళ్ళు ఉంటే, ఏ భేదం? నేను, నాది, నా సొంతం, ఇవన్నీ అండి. ఈ భేదభావం ఉన్న వాడు బ్రహ్మాండంగా భక్తులుగా నటించిన వాళ్ళని దూరమన్నా పెట్టు, లేదా వాళ్ళకి దూరమన్నా అవు. ఇందులో తప్పేముండదు. ఎందుకంటే వాడు విషపు బొట్టు లాంటి వారు. అందుకే వాడు బాగుపడడు, ఇతరులు బాగుపరచనివాడు. అందుకని ఈ తేడా వస్తుంటుంది. అట్టి వారిని భక్తులు బహిష్కరించాలి. ఎట్టివారు కపటం కలిగిన వారు తమకు తెలియకుండానే మానవత్వం కన్నా, భగవంతుని తత్వం కన్నా వాటికి ప్రాధాన్యం ఇవ్వకుండా అశాశ్వతమైన వాటికి వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు. అందులో స్వార్థము, ఆ స్వార్థంలో డబ్బు, అంతస్తు మొదలైన వాటికి ఎక్కువ విలువ ఇచ్చి తమకి కించపరుచుకుంటారు. వాడికి డబ్బు ఉంటే వాడికి ఉంటుంది, వాడికి దగ్గర పోయి మనం ఎందుకు గులాం సలాం కొట్టాలి? వాడి మెప్పు కోసంగా వాడు తప్పు చేసిన ఎందుకు సమర్థించాలి? అంటే ఏంటి? నీకు కూడా కించపరుచుకుంటున్నావు. నీలో సామర్థ్యం ఉంది. అదే మాస్టర్ గారు, ఒకడు గొప్పవాడు అయ్యాడు, వాడెనక నువ్వు పరిగెత్తడం కాదు, నువ్వు వాడికి సేవకుడు అవుతావు. నువ్వు అంత గొప్పవాడని నువ్వు ప్రయత్నించి వాడిని అడ్డు పెట్టుకుని నువ్వేదో స్వప్రయోజనంగా ఆశిస్తాను అనుకుంటున్నావు. అది అశాశ్వతమైనది. అది తెలుసుకోలేకపోవడం వల్ల మనమే కించపరుచుకుని అటువంటి వారికి మనం బానిసలుగా ఉంటున్నాం. ఇటువంటి హీనభావాలకు నిలయాలు కనుకనే, ఇటువంటి హీనభావాలు నిలయాలు ఏది? అంతస్తులు, అధికారాలు, రాజభవనాలు. అదే కదా రాజభవనం కూడా ఎక్కువ తక్కువ తేడా చూస్తుంటారు అక్కడ. అందుకని మహానగరాలు వాటి దగ్గరకు వెళ్ళడం నిషిద్ధము. అందుకనే సాధువులు కానీ, తపస్సులు కానీ ఆ నగరాలకి, ఆ మహాపట్టణాలకి, ఆ పెద్ద పెద్ద భవంతులకి దర్శించరాదని ఆధ్యాత్మిక గ్రంథాలు మనకి చెబుతున్నాయి. అంటే అక్కడికి వెళితే అటువంటి బుద్ధి కలుగుతుంది. దానికి ఒక ఉదాహరణగా ఒక మహాత్ముడు చెప్తాడండి. ఒక తపస్సు, సాధువే, గొప్ప తపస్సు. ఆ సాధువుకి ఆతిథ్యం ఇవ్వాలని ఒక రాజు కనిపించింది. ఆ సాధువు భోజనానికి ఆతిథ్యాన్ని ఆహ్వానించాడు. ఆహ్వానించిన తర్వాత ఇంతకుముందు ఎట్లంటే ప్రతి ఒక్క వస్తువు లెక్క పెట్టుకునేవాళ్ళు, ఇంట్లో కానీ ఎక్కడైనా సరే. బజారుకి కొనేలా కూడా 10 పైసలు ఖర్చు పెట్టినా లెక్క రాసుకునేవాడు. మీకు తెలుసో తెలియదు మరి. ప్రతి ఒక్కటి లెక్కలోనే ఉంటుందన్నమాట. ఇక్కడ ఎన్ని వస్తువులు పెట్టామని ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగింది, వస్తువులు లెక్క పెట్టుకుంటారు. ఫంక్షన్ అయిన తర్వాత ఆ వస్తువులు ఉన్నాయో చూసుకుంటుంటారు. ఆ విధమైన విధానంలో
రాజుగారు సాధువు గారికి భోజనం పెట్టిన తర్వాత, భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా హాల్లో కూర్చుంటారు కదా, కూర్చున్నప్పుడు ఆయన వస్తువు లెక్క పెట్టారు. అందులో ఒక బంగారు స్పూన్ తగ్గింది. ఇక అక్కడ ఎవరున్నారు? రాజు, సాధువు, వడ్డించేవాళ్ళు. లెక్క పెట్టింది ఎవరు? వడ్డించేవాళ్ళు లెక్క పెట్టారు. వాళ్ళు తీసుకురావడానికి అవకాశం ఉండదు, ఇంక బయట పోలేదు కాబట్టి ఇంక వాళ్ళ దగ్గర చెక్ చేస్తే వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఇంక ఎవరిని సోదా చేయాలి? ఇంక సాధువు గారిని సోదా చేయాలి. మరి సాధువుని ఎలా సోదం చేస్తాం? ఆయన రాజు చేశాడు, ఇక్కడ ఒక బంగారు స్పూను తగ్గినట్టుగా ఉంది స్వామి అని అన్నాడు. అన్నప్పుడు ఇక్కడ ఏముండదని చెప్పి చేసుకుంటే ఆయన సంచిలో, సాధువు సంచిలో ఆ బంగారు స్పూన్ ఉంది. తీసి ఆయన ఇచ్చాడు సాధువు. అప్పుడు రాజుగారు అన్నారు, ఏంటి మహాత్మా, మీరు అడిగితే బంగారు పళ్ళె మీ ఇస్తారు కదా మీకు, మీరు ఒక స్పూన్ మీ సంచిలోకి ఎందుకు వచ్చి, జోల్లోకి ఎందుకు వచ్చింది అన్నారు. అంటే ఈ సంపాదన ఎంత సంపాదించడం కూడా అందులో అన్యాయత ఒకటి ఉంటుంది. ఆ భావాలు నాకు తగిలి నాకు తెలియకుండానే ఆ స్పూన్ నా జోల్లో వేసుకున్నా. బాగా అంటే ఈ ఈ ప్రకంపనలు ఉంటాయంటే ఉంటుందంతే, గమనిస్తే ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ భావం నాకు తెలియకుండానే ఆ స్పూన్ తీసి నా జోల్లో వేసుకోవాలనిపించింది. అందుకని సాధువులు, తపస్సులు మహానగరాలు, భవంతుల్లో ప్రవేశించరాదని శాస్త్రం నిషిద్ధించింది. ఎందుకంటే అటువంటి భావన వీడికి వస్తుంది కాబట్టి. అట్టి వారిని సందర్శించిన వారి తపస్సు కూడా క్షీణిస్తుంది. అందుకే దుస్సాంగత్యుడు సావాసం చేస్తే మనం చేసిన సత్సాంగత్యం కూడా కొట్టుకుపోతుంది. చెప్తున్నాడు, అట్టి వారిని నువ్వు చేసుకుంటే నీ తపస్సు కూడా క్షీణిస్తుంది అని ఎవరు చెప్పారు? శాస్త్రం చెప్పింది. అందుకే దేనికైనా శాస్త్రం ప్రమాణం. శాస్త్రం నాకు తెలియదు అనుకోండి, సద్గురు యొక్క వాక్కు ప్రమాణం తీసుకోవాలి. ఈ రెండు లేకుండా మనం ఏ పని చేసినప్పటికీ కూడా, అంటే అందులో ఉన్నది కాకుండా నువ్వు ఏ పని చేసినా అది వ్యర్థం. అందుకే మన ఈ ప్రతి ఆలోచన, ప్రతి భావాలు, ప్రతి మాట, ప్రతి చేత శాస్త్రానికి ప్రమాణం ఉందో చూసుకుంటూ ఉండాలి. అది శాస్త్రం ఏంటంటే సద్గురు యొక్క వాక్యాన్ని చూసుకుంటూ ఉండాలి. అందుకే సద్గురు సద్గ్రంథ పఠనం మనకి పెద్దలు విధించారు. ఎందుకు చూసుకుంటారు? అందుకే సింహావలోకనం అంటారు, పదం వాడతాం మనం. సింహం ముందుకు వెళ్తూ కూడా ఎలా తిరిగి చూసుకున్నట్టు, కానీ మన ఆలోచనలు ఎలా ఉంది, మన భావాలు ఎలా ఉంది, మన మాట ఎలా ఉంది, మన చేత ఎలా ఉంది అని అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండవలసిన అవసరం, ఆవశ్యకత మానవుడు అనుకున్న వారికి ఉంది. అందుకని ఇక్కడ శాస్త్రం ప్రమాణంగా చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి నువ్వు మన సత్సంగం చెప్పినా, మన సత్సంగం విన్నా ఏ భావంతో వింటున్నాం, శ్రద్ధాసభతో వింటున్నామా లేదా మనల్ని చూసుకోవడమే. ఇప్పుడు 1 గంట సత్సంగం విన్నాం, ఇందులో మరి ఎంత విన్నాం, ఎంత పట్టుకున్నాం. సత్సంగం చెప్పాం, సత్సంగం చెప్పిన తర్వాత అసలు విషయం చెప్పానా, ఈ టాపిక్ సంబంధించి చెప్పానా, లేదు టాపిక్కి సంబంధించింది కాకుండా ఎక్కువ ఏది చెప్పాను, అంటే టాపిక్ సంబంధం లేకుండా వేరే భావాలు చెప్పానా అని చెప్పేవాడు ఆలోచించుకోవాలి, విన్నవాడు ఆలోచించుకోవాలి. అందుకు శాస్త్ర ప్రమాణం చెప్పారు. అందుకని ఇక్కడ అలా చూసుకుంటూ ఉండవలే. అలా కాకుండా తమకి వచ్చిన సంపద భగవత్ ప్రసాదమని అగంతకుల అతిథి రూపంలో దైవే వస్తాడని తలచి, మనకు కలిగిన ఏ నైపుణ్యం కావచ్చు, డబ్బు కావచ్చు, చదువు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇది దైవం యొక్క అనుగ్రహం వల్ల మనకు వచ్చింది. ఆగంతకులు అంటే తెలియని వారు వచ్చినా, అతిథులు వచ్చినా, పేదవాళ్ళు వచ్చినా వాళ్ళు భగవంతుని దర్శించి గౌరవభావంతో మన శక్త్యానుసారం వాళ్ళకి సహకరించు. అంటే మన ప్రతి ఒక్క నైపుణ్యం కూడా మన యొక్క ప్రమేయం కాదు. నేను కష్టపడ్డాను కదండి అంటాం,
నువ్వు కష్టపడడానికి శక్తి వచ్చింది ఎవరు? ఆ సమయానికి అది గుర్తు తెప్పించిన వాడు ఎవడు? లోతుగా పరిశీలించాలి. అక్కడ లోతుగా పరిశీలించాలంటే ఒకటే గుర్తు, మనం పడుకున్నాం, సుఖంగా నిద్రపోయాం. సుఖంగా నిద్ర వచ్చాడు చేసిన వాడు ఎవడు? పరుప, ఏసీనా? అది ఆలోచించాం మనం. పరుపు ఉండి మెత్త డల్లప్ప పరుపు ఉండి ఏసీలున్న కూడా నిద్ర పట్టుకున్నవాడు ఎంతమంది ఉన్నాము? మన సుఖంగా నిద్ర పట్టక చేసిన వాడు ఉంటే వాడికి థ్యాంక్స్. మన తినాహారం జీర్ణం చేస్తున్నాడంటే వాడికి థ్యాంక్స్. ఆ తినాహారాన్ని రక్తంగా మారుస్తున్నాడు అంటే వాడికి థ్యాంక్స్. గాలి బొడ్డు నుంచి వచ్చి మళ్ళీ మెదడుకు వచ్చి మళ్ళీ వాక్ ద్వారా వస్తుందంటే వాడికి థ్యాంక్స్. అలా ఇది భగవత్ ప్రసాదం అనే భావంతో వచ్చిన వాడిని, తెలియని వారు, అతి రూపంలో వచ్చిన వారు కూడా భగవత్ స్వరూపుడుగా భావించి గౌరవంతో వాడిని చూడండి. వారికి భావం ఉన్నదో లేదో తెలియాలంటే ఎవరికి? చేసేవాడికి. వీడి యొక్క నైపుణ్యం భగవత్ ప్రసాదము అని ఉందని తెలియాలంటే వాడికి ప్రతి పని కూడా, ఏ ధర్మకార్యంలో కూడా నేను చేస్తున్నాను అన్నమాట అనడు. నా చేత చేయబడుతుంది అన్నమాట అంటాడు. అప్పుడు గుర్తుపట్టాలి వాడిని. వీడికి వచ్చిన నైపుణ్యము భగవత్ ప్రసాద భావంతో చేస్తున్నాడు. ఎట్లా గుర్తుపెట్టాలంటే పెద్ద మేలు వాడు మాటలు కాదు, వాడు చూపులో తెలిసిపోతుంది. తక్కువ వచ్చాడు అనుకోండి, వాడి ముఖం చిట్టుగా ఉంటుంది. వాడికన్నా ఎక్కువ వచ్చాడు అనుకోండి, దానికి బూజు పుచ్చుకునే విధంగా ఉంటుంది. సమానంగా వచ్చాడు అనుకోండి, పెద్ద హేళభావంగా ఉంటుంది. ఆ ముఖ కవడి చెప్పవచ్చు. అది వాడి భావం తెలియాలంటే వాడు చేసే మాట, వాడు చేసే చూపు, వాడు చేసే పనిలో కూడా మనం గమనించాలి. అటువంటి ఏం చేస్తాడు? పిలిస్తే పని చేయడు, పిలవకం వచ్చి పని చేస్తాడు, పనులు కల్పించుకుంటాడు. ఎటువంటి భావన వాడి? నిరంతరము నాలో శక్తి అంతా కూడా భగవంతు ప్రసాద భావన కలిగిన వాడితో. అలా కాకుండా ఆడంబరాల కోసంగా ఎక్కువగా వ్యయం చేసే జన సంపర్కం వలన, అంటే వాళ్ళతో అనవసరం ఖర్చు పెట్టే వాళ్ళతో సంపర్కం చేసినా మన తపస్సు క్షీణిస్తుంది. వాడు మెహర్బా కోసం చేస్తుంటాడు. ఆ మెహర్బా కోసం మనం పాల్గొన్నాం అనుకోండి, ఆ బలి చేసామండి, ఇంకా బ్రహ్మాండం అని అన్నాం అనుకోండి, మన తపస్సు పోతుందట. అర్థమైన భావిస్తున్నాం. ఇప్పుడు నేను అనుకోండి, బ్రహ్మాండంగా ఆడంబరాల కోసంగా 10 రూపాయలు ఖర్చు పెట్టాను, 1000 రూపాయల దగ్గర 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టాను అనుకోండి, లేదా 10,000 దగ్గర 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టాను అనుకోండి. వచ్చిన అంతా బాగా బ్రహ్మాండం తెలిసి ఆ బ్రహ్మాండం నీకంతా సూర్యుడు అన్నారు అనుకోండి, ఆ పొగిడేవాడు తపస్సు కూడా క్షీణించిపోతుంది. మనం అక్కడికి పోయి మన చేసి అంతంత మాత్రం గోరంతా. అటువంటి వాళ్ళని సంపర్కం వల్ల, అంటే అటువంటి వాటిని కలియడం వల్ల నీలో తపస్సు క్షీణిస్తుంది. అందుకే అటువంటి అసమానతలు వద్దు, నిజమైన మానవత్వమే ముద్దు. అసమానతలు ఉంటే మానవత్వం తొలగిపోతుంది. అసమానతలు తొలగితే మానవత్వం దగ్గరవుతుంది. ఇక్కడ పాయింట్ మాస్టర్గా సాయినాథుడు చెప్పడం ఉద్దేశం, ఆ జీవితంలో వచ్చే విధానమే ఇది. ఎందుకంటే పంచభూతాలకు లేని అసమానతలు పంచభూతాలకు వచ్చిన మనకెందుకు? ఇట్లా ఆలోచించాలి. పంచభూతాలకి లేదు అసమానతలు, అందరూ కూడా సమానంగా ఉంది. ఎండ అందరికి సమానంగా పడుతుంది, వాన సమానంగా కురుస్తుంది, భూమి అందరికి సమానంగా చూస్తుంది. కోటీశ్వరుడు ఉన్నాడు, భూమి ఏమో సపరేట్ భూమి ఏమో ఇస్తుందా? పేదవాడు ఉన్నాడు, చనిపోయిన తర్వాత అందరికీ ఆ జానుడు భూమే కదా. ఇదే కదా అన్నమయ్య చెప్తాడు, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని. పేదవాడైనా వచ్చేది ఆ భూమి మీదే, కోటీశ్వరుడు వచ్చేది ఆ భూమి మీదే. మరి అన్నమయ్య చెప్పేవాడు అదే బాబా చెప్తున్నాడు. ఇక్కడ కొత్తగా ఏం బాబా చెప్పడం లేదు, కొత్త విధానం బాబా ఏం చెప్పడం లేదు. అన్నమయ్య చెప్పినాడు, వేమన చెప్పినట్వి, తుకారాం చెప్పినట్వి, రామదాస్ చెప్పినట్వి, వీళ్ళు చెప్పినట్టే బాబా చెప్తున్నాడు.
అది విని మర్చిపోయినాము. దాన్ని గుర్తు చేయడం కోసంగా ఏదో అన్నమయ్య కులమో రామదాసు కులమో అట్లా కాకుండా అన్ని కులాలకు మేళవించినాడు శ్రీ సాయినాథుడు. ఆయన అసలు రహస్యం ఏంటి? అసమానత తొలగించడమే ఆయన అవతారం యొక్క రహస్యం. అసమానత ఎప్పుడైతే పోతుందో మానవత్వం పెరుగుతుంది. కాబట్టి పైన చెప్పినట్లు మనం ఈ సత్సంగ సభ్యులు అనుకుంటాం. అందరూ కలిసి సద్గోష్ఠాలు చేసుకుంటూ, అలా వేడుకలు చేసుకుంటూ, ఒకరిలో ఒకరు భావాన్ని చూసుకుంటూ, అట్లా వివేకంతో, సహనంతో, ప్రేమలో ఉండడం వలన ఒకరినొకరు వేరనే భేదభావం తొలగిపోతుంది. ముందే అనుకున్నాం ఉమ్మడి కుటుంబాలు లేవు, ఉండేది ఏక కుటుంబాలు. ఆ ఒంటరి కుటుంబాల్లో మనం దేవాలయం వెళ్తున్నాం లేదా సమాజ సేవకారం పాల్గొంటున్నాం. వాళ్ళ సభలు కలుగుతూ ఒక 10 మంది కలిసి తిరిగి ఎప్పుడో ఆ కార్యక్రమం చేసినప్పుడే కాకుండా వారిని ఒక రోజు కలుసుకొని మనందరం ఒకటే అనే భావనతో కలిసి జీవిద్దాం, కలిసి భుజిద్దాం. సహనాభవతు సహనావనత్ అనే శ్లోకం చెప్తారు కదా, అలా ఆ భావన అర్థం చేసుకున్నప్పుడు ఇంకా వేరే భావన ఎలా ఉంటుంది? మన ఒకటే భావన ఉంటుంది. దాని ఉదాహరణ ఒక టూరిస్ట్ బస్సు. టూరిస్ట్ షిరిడీకి బస్సు చేస్తారు, 40 మంది బస్సు. 10 మంది సాయినగర్, 10 మంది దావాదగుంట గ్రామం, 10 మంది నాయుడుపేట, 10 మంది చెన్నై. ఎవరికి కూడా ఏమో తెలియదు. మన సత్సంగంలోనే కాదు. ఆ 40 మంది బస్సులో కూర్చున్నాం. బస్సులో కూర్చుంటానే ఒకరు పలకరించుకుంటాం, మీరేవరండి, మీరేవరండి, మీరేం చేస్తుంటా, మీరేం చేస్తుంటా. ఆడకొంచెం సన్నిధి ఏర్పడుతుంది. ఆ తర్వాత కొంత దూరం ఒక 5-6 గంటల ప్రయాణం చేసిన తర్వాత వెనకలో కూర్చున్నవాడు బ్యాగ్ జీప్ ఓపెన్ చేస్తాడు. మధ్యలో కూర్చున్నవాడు పైన పెట్టి లగేజ్ ఇస్తుంది తీసి బుళ్ళో పెట్టుకుంటాడు. ముందర ఉండేవారు ముందుగా ప్యాకెట్ పెట్టి తరిగిపోతారు. ఆ ముందర నలుగురే తింటారా, వెనక నుంచి వాడే తింటాడా? వాడు పంచుకుంటూ వస్తాడు, వీడు పంచుకుంటూ వస్తాడు, వీడిది వాడు తీసుకుంటాడు. అంతా ఒకటే ఉండొచ్చు. ఒకటి బిస్కెట్ ఉంటుంది, ఒకటి స్వీట్ ఉంటుంది, ఒకటి కారాసు ఉంటుంది. అన్నీ తినే పదార్థాలే కదా, కానీ ఒకరిని పంచుకుంటున్నాం. పంచుకొని ఒక క్షేత్రానికి వెళ్ళాం, ఒక తీర్థక్షేత్రానికి వెళ్ళాం. అక్కడ ఒకడు ఇది తప్పిపోతారు. తప్పిపోతేనే బస్సు వాళ్ళకి అందరికీ ఆందోళనగా ఉంటుందా, లేకపోతే ఆ దావాదుకుంటే వాళ్ళకి ఆ 10 మందికి ఆందోళన ఉంటుందా? అందరికీ ఆందోళన ఉంటుంది. తల ఉద్దికి పరిగిస్తాం. ఏమంటే మావాడు కనబడలేదు, మావాడు కనబడలేదు, మావాడు కనబడలేదు అంటాం. మీవాడు దావాదుకుంటాడు కాదు, ఎలా అవుతాడు? దావాదుకుంటాడు మనవాళ్ళు ఎట్లా అవుతారు? అలాగే దావాదుకుంటాడికి సాయినాడు ఎలా అవుతారు? ఆ కలిపిన టూరిస్ట్ బస్సు, ఆ టూరిస్ట్ బస్సు సమాజం అని నువ్వు భావించగలిగితే అది చెప్పడం బాబా యొక్క ఉద్దేశం. అలా ఉన్నప్పుడు ఇక్కడ వేరనే భావం ఉండదు. వేరనే భావం ఎప్పుడైతే లేకుండా ఉంటుందో మనసు ఆనందమయంగా ఉంటుంది. ఆ వ్యక్తిని చూస్తానే ఎంత ఆనందమో, ఎంత ఆప్యాయతో, ఇంతకుముందు లేదని. మరి ఈ ఆప్యాయత, అనురాగము, అనుబంధము ఏది కలిపింది? ఏది కలిపింది అంటే వేరనే భావన లేకపోవడం కలిపింది. మనమందరం ఒకటే అనే భావన కలిపింది. ఇక్కడ పాయింట్ అది, సత్సంగమో బహిరంగ ఉండకూడదు. నువ్వు వేరు నేను వేరు అనే భావన లేకపోవడం వల్ల అటువంటి అనుబంధం కలిగింది. ఇంకా ఒక మాట చెప్పాలంటే సంకుచిత్వం లేకపోవడం వల్ల అనుబంధం పటిష్టమైంది. అది చెప్పడం మహాత్ముల యొక్క ఉద్దేశం. దాన్ని మర్చిపోయిన దాన్ని తిరిగి సాయినాథుడు తెలియజేశాడు. ఆ సాయినాథుడు చెప్పింది కూడా మనకు అర్థం కాలేదు కాబట్టి భరద్వాజ మహర్షి గారు ఈ సాయినాథ ప్రబోధాంశాన్ని మనకు అందించాడు. లేకపోతే ఇంకా బాబా చేత ఒక నీళ్ళ మరగే మనకి అనుకుంటూ భావించుకుంటుంటాం. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకుంటాం. అలా పంచుకునే ఆత్మీయత రావాలంటున్నాడు ఈ సత్సంగ ప్రజలు కూడా అదే. ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకునే ఆత్మీయత రావాలి. అప్పుడేమవుతుంది, ఒక పరిమితి దాటి కుటుంబ పేరం ఏర్పడినప్పుడు
అలా ఎవరైనా ప్రేమించగల సామర్థ్యం మనకు వస్తుంది. విశ్వశ్రేయస్సు, దేశ శ్రేయస్సు అంటే ఎక్కడ వస్తుంది ముందు? ఇలా మొట్టమొదటి ఒక 10 మంది కలిసి ఒకరినొకరు వేరైన భావాన్ని వదిలిపెట్టి మనమందరం ఒకటే అని అడిగినప్పుడు, ఒకరి కష్టసుఖాలు ఒకరు పంచుకున్నప్పుడు, ఆ తర్వాత విశ్వాన్ని మనం ప్రేమించగలం. అందుకని ఇక్కడ మొట్టమొదటి వ్యక్తి సంస్కరింపబడు. అలా సంస్కరించినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఎవరైనా ప్రేమించగల సామర్థ్యం వస్తుంది. ఎవరైనా అంటే ఏమిటి? వాడు ఎటువంటి వాడు సంబంధం లే, వాడు కష్టంలో ఉన్నాడు పాల్గొనడం, వాడు సంతోషంలో ఉన్నాడు పాల్పంచుకోవడం. అందుకే ఎవరైనా ప్రేమించే సామర్థ్యం వస్తుంది. ఆ ఎవరైనా దాంట్లో సాయి ఉన్నాడు. అది చెప్పడం బాబాయ్ యొక్క ఉద్దేశం. అందుకే బాబాయ్ ఏమన్నాడు? నువ్వు చూసేంతా కలిసి నేను రా అన్నాడు. అప్పుడు అందరిలో బాబాను చూసే తత్వం మనకి అభ్యాసం లేకుండా వచ్చేస్తుంది. దీనికి ప్రత్యేకంగా ప్రయత్నం ఏమిటి ఉండదు. నలుగురు కలిసి మన అందరూ ఒకటే అని బాగా పెంచుకుంటూ ఉన్నప్పుడు ఇంక ప్రత్యేక ప్రయత్నం ఉంది. తెలిసిన వస్తే అబ్బా ఇది గుర్తించాలో కాబోలు, పలకరించాలో కాబోలు అనుకుని పలకరించము. కనబడగానే హాయ్ అంటాం, బాగున్నారంటాం, ఎలా ఉన్నారంటాం, రండి మా ఇంటికి అంటాం. అది చెప్పడం బాగా అంటే అప్రయత్నంగా మనలో మానవత్వాన్ని నింపడమే సాయినాథ ప్రబోధానంద యొక్క ఇది. అలా కాకుండా అవసరాల వలన, మమకార బాంధవ్యాల వలన అది ఉంటే అది కపట ప్రేమవుతుంది. దాని విడనాడు. అలా ఎప్పుడైతే మనకి బంధువుల పట్ల అధికమైన ప్రేమ ఉండదు, తక్కువ ఉండదు. నన్ను నేను ఏ విధంగా ప్రేమించుకుంటానో ఆ విధంగా అందరిని ప్రేమించుకుంటూ ఉంటాం, అందరిని అభిమానించుకుంటూ ఉంటాం. అప్పుడు అందరిలో నేనున్న ప్రజ్ఞ మీద మన దృష్టి ఎక్కువ కేంద్రీకృతమై భేద దృష్టి పలసపడిపోతుంది. ఎప్పుడైతే సంకుచితం పోతుందో అప్పుడు ఈ భేదభావం లేనట్టు గుర్తు. అలాంటి భక్త కుటుంబాల్లో ఎవరైనా మన పట్ల భేదభావంతో ప్రవర్తించినా, అందులో ఉంటుంది ప్రవర్తించినా, మనం మాత్రం వాళ్ళు వేరనే భావాన్ని పక్కన పెట్టు. నువ్వు సంస్కరించాలనుకున్నావు, నువ్వు ధర్మంగా వెళ్ళు, వాళ్ళు లేదు, నీకు సంబంధం లేదు. వాడు ఫీల్ అవుతాడు, నువ్వు కూడా ఫీల్ అవుతావా? వాడు ఫీల్ అయితే పాస్ అవ్వాలని మనం ఎలా చదువుకుంటామో పరీక్షల్లో, అలాగే ఇటు కుటుంబాల్లో కూడా, ఈ సత్తం కుటుంబాల్లో కూడా భేదవారు రావచ్చు. వాటి మీద కోపం చేసుకోవచ్చు, వాటి నీ మీద. అయినా నువ్వు చలించిపోతావు. ఎందుకంటే బాబా చెప్పాడు, అసూయ జయించాలి సులువు, పోటీలో ఉన్న కీచలాటం అంటే నిన్ను దేవుడు కాపాడతాడు. ఇట్లాంటి నువ్వు గుర్తు చేసుకుంటురా. అలా వాళ్ళ యొక్క సూత్రాన్ని ఎప్పుడైతే నువ్వు గుర్తు చేసుకుంటుంటావో మనసులోకి వైరభావం రాదు. మనసులోకి పైకి ఉంటుంది, మనసులో మాత్రం ఉండదు. బుసపట్టాలి, కాటైపోయింది అని బాబా నేర్పడం. ఇప్పుడు బాబా కూడా కోపంతో ఒకటి కథ కొట్టాలంటాడు, వస్తాడు. బాబా కోపమా? అది శిక్షణ. మనసులో మాత్రం వాడు ఆ బిడ్డ. అదే కదా మనం కూడా ఉంటే మన బిడ్డల పట్ల ఎలా ఉంటుంది? వాడు కోపంతో కొట్టాలని నాశనం మనం కొడతామా? కోపం ప్రదర్శిస్తాం, అది ఒక శిక్షణ. అలా మనసులోకి వైరభావం లేకుండా నువ్వు చూసుకుంటూ ఉండు. ఇలా నిరంతరము మనం చేసుకుంటున్నప్పుడు మనకు మనం శ్రేయస్సు కలిగించుకున్న వాళ్ళు అవుతాం. లేకపోతే మన శ్రేయస్సుకే మనమే అడ్డుపడతాం అని గుర్తించుకో. ఒకవేళ నువ్వు పొరపాటు చేస్తే ఆ పొరపాటు గుర్తించు, తెలుసుకో, తిరిగి పశ్చాత్తాపంతో వారికి తెలియచ్చు. నిజమైన పశ్చాత్తాపం కూడా. పొరపాటు చేయడం ఎవరు ఉండరు. ఏమారిన భక్తులు బాబా సన్నిధిలో కూడా ఎటువంటి పొరపాటు చేశారనే విషయం మనకి సాయి సన్నిధిలో వస్తుంది. అలాగే నువ్వు పొరపాటు చేసావనుకోండి, నిజమైన పశ్చాత్తాపంతో మన్నించమని కోరుకోవాలి. అలా కాకుండా పొరపాటు ఎవరు చేయలేదండి, అందరూ చేస్తారు, అది చిన్న పొరపాటే కదా, సర్దుకో అనుకున్నాం అనుకోండి, వాడు సర్దుకుంటాడు, మళ్ళా ఇంకో పొరపాటు వీడి చేస్తాడు. మనం
సర్దుకున్నాడు కదా అని మళ్ళీ పొరపాటు చేస్తాడు. కాబట్టి మన్నించమని కోరుకో. మనసులో ఎటువంటి భేదాన్ని మాత్రం నువ్వు లోపలికి ప్రవేశింపచేయకూడదు. అలా ఉన్నప్పుడు దాని చుట్టూ బాబాదే. నువ్వు ఎవరిని శత్రువులుగా చూడకు. నేను పర్ఫెక్ట్గానే ఉన్నా, ఎదుటివాడు అధర్మంగా ప్రవర్తిస్తున్నాడు, నేను మంచి చెప్పినా వాడు కోపం చేసుకుంటున్నాడు. అందుకే ఎవరికి శత్రువులు, అంతా ఒకటే, అన్యం లేదు. ఆ బాబా సూత్రం గుర్తు చేసుకోవడం. అందుకే మహాత్ముల యొక్క వాక్కు అంకుశం లాంటిది. అశరీర వర్గాన్ని మదగజాన్ని శాసించే అంకుశం లాంటి వారు మీరు అని గురుజీతులు చెప్తారు కదండి నరహర శర్మ. కాబట్టి ఇటువంటి భావాలు కలిగినప్పుడు అది గుర్తు చేసుకోవడం, అంతా ఒకటి అన్యం లేదు అనే భావన గుర్తు చేసుకోవడం, ఎవరెవరు శత్రువులు అనే భావన గుర్తు చేసుకోవడం. అలా సాయి వాక్యాన్ని నిరంతరము గుర్తు చేసుకుంటూ పాటించడానికి యత్నించు. అలా యత్నిస్తే కుల భేదాలు పాటించవద్దని మనం చెబితే కొందరు సాంప్రదాయానికి కొద్ది విడ్డూరంగా తోచవచ్చు. ఏది చేస్తా ఎవరి ఈ కాలం ఎట్టవుతుందండి, అందరిలో కూర్చోబెట్టుకుంటామా? కూర్చోబెట్టుకోబెళ్ళ. వాళ్ళ పట్ల విముఖత భావం లేకుండా ఉంచా. ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. ఇక్కడ అంటే అందరినీ ఇంట్లో కూర్చోబెట్టుకొని నేను కులమతం భేదం లేకుండా ఉండాలన్నా, కలిసిపోవాలన్నా, తక్కువ కుల ఎక్కువనా, ఏంటి ఇలా చెప్తున్నాడే అని అనేవాళ్ళు ఉంటారు, విడ్డూరు అంటారు. ఇక్కడ చెప్పడం అంటే ఒళ్ళో కూర్చోబెట్టడం చెప్పడం లే. వాళ్ళని అసహించుకోబాక, వాళ్ళని నిందించబాక, వాళ్ళని చులకనగా చూడబాక. ఈ బాబా యొక్క చెప్పడం ఉద్దేశం అది. కానీ బాబా యొక్క గురువుభావం నిజంగా ఉంటే అట్టి భేదం తగదు. బాబా పట్ల నిజంగా గురి ఉంటే, నిజం అని పదం వాడాడు ఇక్కడ, నిజంగా గురి ఉంటే అటువంటి భేదం నీకు తగదు, మనసులో కూడా నీకు తగదు. వారి బోధనని విశ్వాసం లేకుండా నువ్వు ఆయనపై ఆయన బోధ ఏదో నీకు గౌరవం లేదు. మరి ఆయన బోధ ఏదో గౌరవం లేనప్పుడు ఆయన మీద నీకేం గౌరవం ఉంటుంది? మీరు చాలా గొప్పవాళ్ళండి, మంచివాళ్ళండి అంటే ఆయన చెప్పిన మనం ధిక్కరిస్తే ఆయన ఏం గౌరవించినట్టు మనం అంటే బాహ్యం గౌరవిస్తున్నాం. ఇక్కడ బాబాని పెట్టుకున్నాడే బాబా చెప్తున్నామండి. రాముడు అనుకోండి, నేను రాముడు భక్తుడు అనుకోండి, రాముడు చెప్పిన భావాన్ని, రాముడు చెప్పిన బోధని దాని పట్ల విశ్వాసం లేకుండా నువ్వు రాముడిని నిజంగా విశ్వాసంతో పిలిచిన వాటికి కొలవలేదని లెక్క. అలాగే కృష్ణుడు అనుకుందాం, ఏ మార్పులైనా సరే వారు చెప్పిన వాటిని నువ్వు గౌరవించకపోతే నువ్వు వాడిని అగౌరవపరిచినట్టు. అనేది జరగడం, నేను మహాభక్తుడు, నేను భావభక్తుడు అని చెప్పుకుంటుంటాం కదా నా బొడ్డుగడ. నువ్వు భావభక్తుడివే, మరి నిరసన పెట్టా, దాని ప్రమాణం ఏంటి? ఆయన చెప్పిన మాట నీ మాటని గౌరవం ఉందా అనే చెప్పాడు. మనం చేయలేదేమని చెప్పాడా? లేదు, మనం చేయగలని చెప్పుకున్నాడు. బాబానే కాదండి, మనుషులంతా కూడా ఏది చేయలేదు, ఏది చెప్పలేదు, ఎవరికి తగ్గ స్థాయిలో చెప్పారు. అంటే ఎవరికి తగ్గ స్థాయిలో వాళ్ళు సాధన చేసుకోవాలి, ప్రయత్నం చేయాలి. అలా కాకుండా వారి మాటను ధిక్కరించి నీకు మాత్రం పూజ చేస్తారంటే ఎలా ఉంటుంది? ఇంటికి వచ్చి నీ మాత్రం భోజనం పెట్టండి, కానీ నీ కాళ్ళు మాత్రం కడగతా అంటే ఎలా ఉంటుంది? ఇట్లా అనేక కోణాల నుంచి మనం పరిశీలించుకున్నప్పుడు మనలో అసమానత పెరుగుతుంది, మానవత్వం పొందుతుంది. మానవత్వమే దైవత్వం. చివరి చెప్పడం ఏంటంటే మానవత్వమే దైవత్వము. మనిషిగా గౌరవించు, ఆదరించు. అలా ఆదరించాలంటే నీలో అంతఃకరణంగా దాగి ఉన్న అసమానతలని తొలగించు. కాబట్టి అసమానతను తొలగించుకుంటే నీకు ఈ సృష్టి అంతా అక్కడ ప్రేమతత్వం నీకు గోచరమవుతుంది. ఆ సృష్టి అంతానే భగవత్ స్వరూపం. ఇక్కడ భగవంతుడు అంటే ఏదో ఒక రూపమే కాదు, ఈ ప్రకృతి అంతా భగవత్ స్వరూపం. నిన్ను నువ్వు ప్రేమించుకునేవాడి ఎదుటివాడు ఎలా ప్రేమించగలవు? నన్నేమంటే నాలో ఉన్న భగవంతుని ప్రేమించలేకపోతే, నా మనస్సాక్షి మాట వినకపోతే, అది నువ్వు ప్రేమించుకోవడం అంటే నాలో ఉన్న మనస్సాక్షి భగవంతుడు. ఆ మనస్సాక్షి మీద నువ్వు గౌరవం లేకపోతే మన మనస్సాక్షి ఎప్పుడు అబద్ధం చెప్పదు, అసత్యం చెప్పదు, అధర్మం చెప్పదు. అది గుర్తు చేస్తూనే ఉంటుంది. కానీ అది గుర్తు చేసేది పక్కన పెడతాం కాబట్టి అంటే ఏమిటి?
దానిలో ఉన్నదాన్ని మనమే ధిక్కరిస్తున్నాం. అంటే నువ్వే ప్రేమించలేని వాడిని నువ్వు సమాజం ఏం ప్రేమించగలవు అని చెప్పడం ఇక్కడ బాబా యొక్క ఉద్దేశం. మాస్టర్ గారు ఈ ప్రబోధ అందించలేక అంటే అసమానతలు వద్దు, మానవత్వం వద్దు, అసమానం తొలగించుకో, మానవత్వాన్ని పెంపొందించుకో, అసమానతల్ని పారద్రోలు, మానవత్వాన్ని ఆహ్వానించు. అది నేటి సారాంశం. ఈ సాయం ప్రభుత్వం ద్వారా ప్రధాన మాస్టర్ గారు మనకి మనిషిగా ఎలా జీవించాలనే అంశాన్ని సాయినాథుడు చెప్పిన విధానం, అంటే మహర్షులు చెప్పిన విధానం, అంటే శాస్త్రం చెప్పిన విధానం, ఒకదానికి లింకింగ్. మాస్టర్ గారు చెప్పింది కొత్తగా ఏం కాదు, బాబా చెప్పాడు. బాబా చెప్పింది బాబా కొత్తగా ఏం చెప్పాడు, శాస్త్రం చెప్తున్నాడు. కాబట్టి దేనికైనా శాస్త్రం ప్రమాణం, గురువాక్యం ప్రమాణం. ఈ రెండు ప్రమాణాలే మన జీవితంలో చూసుకుంటూ మనం జీవనాన్ని సాగించవలే. అది నేటి ప్రబోధాంతంలో మనకి సాయి మాస్టర్ అందించిన గొప్ప సందేశం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.